దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని పిల్లలమైనటువంటి మన యొక్క అభివృద్ధి, ఆశీర్వాదం, మన యొక్క క్షేమస్థితి, మన యొక్క కృపా కటాక్షములు యావత్తు కూడా దేవునితో ముడిపట్టబడి ఉన్నాయనేటువంటి సత్యాన్ని మీకు తెలియపరచడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుని పిల్లలు గమనించండి, దేవుని పిల్లలుగా మనము ఎప్పుడైతే అభివృద్ధి పొందుతామో, లేక ఆశీర్వదించబడతామో, క్షేమస్థితికి మనం వస్తామో, అది మనంతట మనము కాక ఆయన ద్వారా మనం ఫలించామని, అభివృద్ధి పొందామనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే ఎవరమైతే ఆ యొక్క ద్రాక్షవల్లితో అంటుకట్టబడి ఉంటామో అట్టి వారిని ఫలించే ద్రాక్ష తీగగా నా దేవుడు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. నేటి దినాన మన ఆశీర్వాదం యావత్తు కూడా ఆయన యొక్క కృప ద్వారానే. నీ కష్టార్జితాన్ని దీవించువాడు, నీ శ్రమను, నీకున్నటువంటి పరిస్థితులను మార్చగలిగిన వాడు ఆయన మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వ సృష్టిని పిలిచినటువంటి నా దేవాది దేవుడు ఆయన కృప ద్వారా మనమందరం కూడా ఫలించి వృద్ధి పొందాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. ఆదామును అవ్వను సృజించి సిద్ధపరిచినప్పుడే దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చారు, మీరు ఫలించి వృద్ధి పొంది భూమిని నిండించుడి అని. అదే రీతిగా మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవునితో మనం అంటుకట్టబడతామో దినదిన వృద్ధిని మనం చూడటానికి ప్రభు మనకు సహాయం చేస్తారు. నిత్యముగా మనం ఆశీర్వదించబడ్డాము అంటే ఆయన మహిమపరచబడమే, ఆయన ఘనపరచబడమే. నిత్యముగా మన వ్యక్తిగత జీవితాలను దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించి ఆయన కృపలో భద్రపరిచి ఆయన నామానికి మహిమ తెచ్చుకొనును గాక. ఆమేన్.